శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం రవిగ్రహం మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి గురించి మనం మాట్లాడుకున్నామండి. సో అది 15వ తారీఖు జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు అక్కడ 14 వరకు ఉంటాడు. ఈ లోపల ఏంటంటే ఫిబ్రవరి 1 కల్లా కుజుడు కూడా వచ్చి అక్కడ చేరుకుంటాడు. కుజుడికి మకరం అనేది ఉచ్చస్థితి అని చెప్తాం. కానీ కుజుడు అగ్నితత్వం గలవాడే, రవి కూడా అగ్నితత్వం గలవాడే. వీళ్ళిద్దరూ అక్కడ ఉండడం వలన ఎంత ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా కొంత బర్న్ అయ్యేలాగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మకరంలోని ఈ రెండు కలిసి 15 రోజులు ఉంటాయి. ఏది రవి అండ్ కుజుడు ఇద్దరు కలిసి ఉంటాయి. తర్వాత రవి మనకు కుంభంలోకి ప్రవేశించేస్తాడు. కానీ ఇద్దరు కలిసి ఉన్నారు కదా 15 రోజులు. ఈ 15 రోజులు కలిసి ఉండడం వలన అండ్ తర్వాత కలిసి ఉండడం ఒకే రాశిలో ఉండడం. ఒకే రాశిలో ఉంటారు కానీ ఒకరొకరు కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే ముందు రవి వెళ్తుంటే వెనకాల కుజుడు వెళ్తుంటుంటాడు. రవి అన్నవాడు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు శ్రవణ నక్షత్రం మీదకి వెళ్ళిపోతాడు. అప్పటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా కుజుడు ఏంటంటే మనకు పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఇలాగ కుజుడు యొక్క స్థితిగతులు మొత్తం మారుతుండు. ఉత్తరాషాఢ నక్షత్రం వెళ్తుంటాడు కూడా. వెళ్ళిన తర్వాత ఇంకా ధనిష్ట నక్షత్రం మీద రావాలి, ఇవన్నీ కుజుడు నక్షత్రం మీద రావాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు కానీ ఒకే రాశిలో ఉంటారు. సో మనకేమవుతుంది, ఒకటి బర్నింగ్ ఇష్యూ ఆఫ్ రవి అనేది ఆల్రెడీ మీరు ఫేస్ చేసి ఉంటారు, రవి అంటారు కానీ. అలాగే నెక్స్ట్ ఫాలోడ్ బై కుజుడు కూడా అదే బర్నింగ్ ఇష్యూ. కానీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా బర్నింగ్ ఇష్యూ. వాడు అగ్నితత్వం గల గ్రహం అన్నమాట. సో వాడు అలా ఉన్నప్పుడు ఏంటంటే మేషరాశి వారికి కుజుడు ఏం చేస్తాడంటే 10th హౌస్లోకి వచ్చాడు కాబట్టి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు రావడము అదొక ఉచ్చస్థితిలో ఉండడం ఇది ఒక చిన్న అడ్వాంటేజ్. రవి వెళ్ళిన తర్వాత కుజుడు తన యోగాన్ని చూపిస్తాడు అక్కడ మేషరాశి వారికి. అంటే ఎప్పుడంటే ఫిబ్రవరి 14 తర్వాత. ఫిబ్రవరి 14 తర్వాత ఎప్పుడైతే మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తాడో రవి, అప్పుడు మకరంలో కుజుడు ఒకడే ఉంటాడు అక్కడ. ఎప్పుడైతే కుజుడు ఒక్కడే ఉన్నాడో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాలు కానీ, డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, భూమికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి ఏంటంటే మిలిటరీకి సంబంధించిన, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ కానీ పెండింగ్లు ఉండి మూవ్ అవ్వట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, ఇలాంటి అన్నిటి కూడా కుజుడు మకరంలో ఉన్నప్పుడు కొంచెం మేషరాశి వారు కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ కనబడుతుంది. అలాగే కొంతవరకు గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలు మధ్యలో అయిపోతే ఈ టైంలో ఆ ప్రయత్నాలు చేసుకుంటే అది డెఫినెట్గా ఒక సక్సెస్ అని కనబడుతుంది. అలాగే సస్పెన్షన్ ఉన్న వాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ అవ్వడానికి బాగుంటుంది. ఆ టైంలో కొంచెం రీజాయినింగ్ అవకాశం కలుగుతుంది. మళ్ళీ దే కాల్ దెమ్ బ్యాక్ అలాగమాట. అలా కోర్టు వ్యవహారాలు కూడా కొంతవరకు సెటిల్మెంట్స్ అవ్వడము సక్సెస్ చూపించి అని మేషాన్ని చూపిస్తారు. అలాగే వృషభం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు కుజుడు అక్కడ ఉంటాడు, అంటే మనకు లెక్క తీసుకుంటే మనకు ఫిబ్రవరి 1 నుండి కుజుడు మకరంలో ప్రవేశిస్తూ 45 రోజులు అక్కడ ఉంటాడు. ఆ ఉండడం వలన ఒక లక్ ఫేవరింగ్ జరుగుతుంది వాళ్ళకి. అది భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళకైతే ఇంకా బాగాను, లేదా ఏదో కలిసి వచ్చే ఆస్తి కలిసి రావడం కానీ, లేదా కలిసి వచ్చే అంశాలు కానీ, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం మనకు వృషభానికి కనబడుతుంది. మిథునం దగ్గరికి వచ్చేసరికి అది అష్టమ స్థానం అయిపోతుంది. అష్టమ స్థానం ఉచ్చస్థితిలో ఉన్నారు. కానీ ఏం చెప్తానంటే ఇది 8th హౌస్ అయి ఉండడం దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు పెడతాయి, హెల్త్ ఇష్యూస్ మనం తెలియకుండానే. అది ఏమైనా పూర్వాశం ఉంటే దాన్ని బయట తీయడానికి ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప హెల్త్ ఇష్యూస్ వేరే పెద్ద చెప్పుకోదగ్గ మనకేం ఇబ్బంది పెట్టదు. అలాగే మనం కర్కాటక రాశి వాడికి 7వ ఇంట్లోకి వచ్చాడు. వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ 7వ ఇల్లు అయిపోయింది. భార్యాభర్తల మధ్య రిలేషన్, మీరు ఫిమేల్ అయితే మీ భర్త గారు మీ మీద డామినేట్ చేస్తారు, వాళ్ళ బెనిఫిట్ కూడా జరుగుతుంది. అలాగే మీరు మేలు అయితే మీ స్త్రీ మూలకంగా కొంత లాభాలు, ఆస్తి కలిసి వచ్చే అంశాలు జరుగుతాయి. అలాగే గొడవలు కూడా జరుగుతాయి. కుజుడు ఉన్నాడు, అదొక దోషంగా మనం చెప్తామన్నమాట 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అలాగే సింహంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని సెట్ చేస్తాడు సింహరాశి వారికి. అదేదో పూర్వం ఉన్న ఇబ్బందుల నుండి ఒక మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేసి మళ్ళీ మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టేస్తాడు వాడు. అలాగే కన్య దగ్గరికి వచ్చినప్పుడు పంచమస్థానం పిల్లల ద్వారా కొంత నష్టము, తర్వాత కొంత యోగం. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో యోగాలు కనబడతాయి, షార్ట్ టర్మ్లో డెఫినెట్గా నష్టం చూపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలు పంపించాలి పిల్లలు అనుకుంటే ఇప్పుడు అయ్యే 25-30 లక్షలు 50 లక్షలు ఖర్చు చూపిస్తాడు. లాంగ్ టర్మ్ అంటే ప్రయత్నం చేసి పంపించవచ్చు, ఈ టైంలోని కుజుడు అక్కడ పంపించవచ్చు పిల్లల్ని. అలాగే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వెంటనే వస్తుందంటే వెంటనే రాదు, లాంగ్ టర్మ్లో మనకు ప్రాఫిట్స్ కనబడవచ్చు. సో ఇది అక్కడ జరిగే కన్యారాశి వారికి. ఇంకా తుల వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వృశ్చికానికి అయితే డైనమిక్గా సక్సెస్ తీసుకొస్తాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో నేనున్నాను, నీకు పాజిటివ్గా సపోర్ట్ చేయడానికి చెప్పి సపోర్ట్ చేస్తారు. ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి బాగా కనబడుతుంది. అలాగే ధనురాశి వారికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ ఏ పాజిటివ్ సైన్ కుజుడు అక్కడ ఉండడం అనేది.
సో కుటుంబపరంగా కొన్ని కలిసి వచ్చే పూర్వాశ్రమం పోగొట్టుకున్న ఆస్తి, అలాగే వంశపారంపర్యంగా పోగొట్టుకున్న ఆస్తి ఏమైనా ఉంటే, కోర్టులోనే ఆస్తి ఏమైనా ఉంటే అది కలిసి వచ్చే అంశం, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఇక మకర రాశి వారు కుజుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకి మామూలుగా ఏమి ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. కుంభానికి రాశిలో 7 శని, 12 కుజుడు, ఇవి రెండు కొంత కాంప్లికేటెడ్ ఇష్యూగా ఉంటాయి. ఆల్రెడీ కుంభానికి రవి ఆల్రెడీ ఎంట్రీ ఉంటాడు అక్కడ, దాంతో ఇబ్బంది పడుతుంటారు. సో కుజుడు వలన కూడా కొంత నష్టమే జరుగుతుందో లాభం జరగదు. మీనం రాశి వారికి మాత్రం డెఫినెట్గా ఒక కలిసి వచ్చే లాభం, కానీ చేతికి అందదు. ఈ ఎకరాలని నీకు రాసి ఇచ్చాను అంటాడు, 2 ఎకరాలు అన్నదమ్ములు పంచుకున్నారు, నీకు ఆస్తి కలిసి వస్తుందా, ఈ 2 ఎకరాలు నీకు, ఈ 2 ఎకరాలు నీ తమ్ముడు, ఈ 2 ఎకరాలు మీ అన్నది రాసి ఇచ్చాడు. అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా మనకి డబ్బులు ఉండవు, కానీ మనకి ఆస్తి కలిసి వస్తుంది. వాళ్ళు అదే నమ్ముకుందా అంటే పెద్ద వచ్చే లాభం కాదు. ఎందుకు వచ్చిందా అంటే తండ్రి గారు వెళ్తున్నా కూడా మనకి ఇచ్చారు అంటే. సో రూపాయి లాభం లేదంటే చేతిలో ధనం లేకపోయినా ఏదో ఒక ప్రాపర్టీ కలిసి వచ్చే అంశం ఇది మీన రాశి వారికి కనబడుతుంది. ఈ రకంగా కుజుడు అక్కడ వెళ్ళేది ఉండేది ఏదైతే ఉందో మనకు ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజుల్లో బెస్ట్ ఎవరిని బాగా సపోర్ట్ చేసి ఇచ్చేస్తారంటే ఒక మేషరాశి వారికి, రెండవది ఒక మీనరాశి వారికి. వీళ్ళిద్దరికీ మాత్రం డెఫినెట్గా ఒక ప్రాఫిట్ అయితే చూపించే అవకాశం ఉంటుంది. ఇందులోనూ బయటపడాలి అంటే ఇక్కడ కుజుడికి సంబంధించిన మిగిలిన వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, అభిషేకం చేసుకుంటే, అది కుజుడు చేస్తున్నాం అనుకుని చేసుకుంటే డెఫినెట్గా కొంత రిలాక్సేషన్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.